లాభాల కోసం కొందరు వ్యాపారులు పుచ్చకాయలకు కృత్రిమ రంగును ఇంజెక్ట్ చేస్తున్నారు. దీంతో పుచ్చకాయను కోసినప్పుడు అది పక్వానికి రాకముందే లోపల ఎర్రగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా పుచ్చకాయ కొనేటప్పుడు విక్రయించేవారు దాన్ని కాస్త కట్ చేసి శాంపిల్ ఇస్తారు. చాలా మంది వాటిని తిని రుచిగా ఉన్నాయని తొందరపడి కొనేస్తుంటారు. కానీ కృత్రిమ రంగులు, రసాయనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసిన పుచ్చకాయ తినటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ రంగు చూసి మోసపోయే ముందు ఈ కింది సింపుల్ టిప్స్ ద్వారా తేలిగ్గా కల్తీ పుచ్చకాయలను గుర్తించవచ్చు. ఎలాగంటే పండును టిష్యూ పేపర్తో నొక్కి చూడవచ్చు. కాగితం ఎర్రగా మారితే అది కల్తీ పుచ్చకాయ అని అర్థం. మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి. తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని FSSAI అధికారులు తెలిపారు. రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కల్తీ పుచ్చకాయ తినటం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అలాగే రసాయనాలతో కూడిన పుచ్చకాయ తినటం వల్ల ఆకలిగా అనిపించదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పుచ్చకాయ తిన్న తర్వాత అలసట, దాహంగా అనిపించడం జరుగుతుంది. రసాయనిక రంగు వేసిన పుచ్చకాయ తినటం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను గుర్తించి వీటిని కొనకపోవడమే మంచిది. ఇదంతా ఒక ఎత్తైతే పుచ్చకాయ ఇంజెక్షన్కు మరో కోణం మద్యపానంగా మారింది. కొందరు పార్టీ అతిథులను ఉత్సాహపరిచేలా తాగుడు పుచ్చకాయను వడ్డించి ఆశ్చర్యపరుస్తున్నారు. పార్టీకి అనుకూలమైన పండ్లలో మద్యపాన రుచినిచ్చే వాటిలో ఈ వోడ్కా పుచ్చకాయలు ఇప్పుడు ఒక ట్రెండ్. ఒక ప్రత్యేకమైన వినూత్నమైన పానీయం. చిరుతిండి కాంబోతో దీన్ని అందిస్తున్నారు. ఇప్పుడు మొత్తం పండ్లను వోడ్కాతో ఇంజెక్ట్ చేయడానికి పుచ్చకాయలో పంచును సిద్ధం చేసి అందులో వోడ్కా నింపి అందిస్తున్నారు. మత్తుగా దాన్ని జనాలు కోసుకు తింటున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ పార్టీ లేదా పిక్నిక్, బార్బిక్యూలో షో స్టాపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ దానిని ఆస్వాదించగలిగేలా పుచ్చకాయలో ఆల్కహాల్ వంపి ఇప్పుడు అందిస్తున్నారు. ఇది అన్ని పార్టీలలో కామన్ అయిపోయింది.